మామూలుగా ఇది చండ్ర చెక్క, కదిరి అని పిలుస్తారు. కదిరి అంటే ఇది చండ్ర చెక్క. దేవతా వృక్షాల్లో కూడా ఉంటుంది ఇది. మనం హోమాల్లో ఇది వాడతాం చండ్ర చెక్కని. అలాగే చండ్ర చెక్క నుంచి ఆయుర్వేదంలో కొన్ని మందులు చేస్తారు. మందులు ఏంటంటే ఖదిరారిష్ట అని చేస్తారు. ఖదిరారిష్ట అని ఈ చెక్క నుంచే చేస్తారు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. దీని నుంచి ఖదిరారిష్ట అంటే మామూలుగా రక్తంలో మెల్లాన్ని పోగొట్టి చర్మ సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది, చర్మ రోగాలను తగ్గిస్తుంది, అలాగే మూటాలను తగ్గిస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగా దద్దుర్లు, తామర, సోరియాసిస్ లాంటి చర్మవ్యాధులు ఈ టానిక్ తాగడం వల్ల తగ్గుతాయి అన్నమాట. ఇది ఆయుర్వేద డాక్టర్లు బాగా రాస్తారు. డోస్ అది వాళ్ళు చెప్తారన్నమాట. ఈ చెక్క దీంట్లో మనకి రోజు వాడే దాంట్లో ఆహారంగా మనకేంటంటే తాంబూలం, మనకు భోజనం చేసిన తాంబూలం వేస్తారు. వేయడం వల్ల తినదంతా బాగా జీర్ణమయ్యి నరాల బలహీనత పోగొడుతుంది తాంబూలం వేయడం వల్ల. ఇవన్నీ తిన్నది బాగా జీర్ణమై వంట పడతాయి తాంబూలం వేయడం వల్ల. అందుకని తాంబూలం వేస్తారు. తాంబూలం అంటే కిల్లి. ఇప్పుడంటే కిల్లీలో బోల్ రకాలు వచ్చాయనుకోండి, మామూలుగా కిల్లీ చేసుకునేవారు. కిల్లీకి సున్నం పామి, అందులో కదిరి అంటే కవిరి కాచు అనేవారు అన్నమాట. కాచు అది ఇంత ముక్కలా వచ్చి దాన్ని అరదీసి కొంచెం కాచు వేసేవారు అన్నమాట. దీని జిగురే, దీన్ని చితకొట్టేసి నీళ్ళలో వేసేస్తే అడుగు డస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఎండబెట్టామనుకోండి ముక్కలా తయారవుతుంది అన్నమాట. అది కాచు. అది కొంచెం వేసేవారు. ఎందుకంటే కాచు చేయడం వల్ల నోటిపూతలు రాకుండా ఉంటాయి, అందుకు వేసేవారు. రెండు భోజనం చేశాక కానీ మనం తాంబూలం వేసుకుంటే కరెక్ట్ అయిన తాంబూలం అంటే ఆయుర్వేదంలో చెప్పిన తాంబూలంలా వేసుకుంటే మధుమేహం రాకుండా ఉంటుంది. అలాగే మధుమేహం అదుపులో కూడా ఉంటుంది అన్నమాట కదిరి వల్ల. అలాగా ఇది అందుకే ఒక్క కవిరి అంటే కాచన్నా కవిరన్నా ఒకటే దీని నుంచి చేసింది. అందుకని పోక చెక్క అని కాచు రెండు కలిసే అనుకోండి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి అనమాట. అది ఒక ఫార్ములా అది యాక్చువల్గా ఆయుర్వేదంలో. అలాగే ఇప్పుడు కాచు కానీ కవిరి కానీ ఒరిజినల్ లేవు. మీరు చెప్తే మళ్ళీ ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళరు. మామూలుగా ఏం చేస్తారంటే సున్నం ఏదో తీసుకుని దాంట్లో గేదె రక్తం కలిపేసి ఉండల్లా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అది కాచు అని అమ్ముతున్నారు. అది కాచు కాదు. కాచు అంటే చండ్ర చెక్కని బాగా చితకొట్టి నీళ్ళు వేసి ఇలా అంటే డస్ట్లో దిగిపోద్ది, అది ఎండబెడతారు. ఎండబెట్టింది ముక్కలా చేసిస్తారు అనమాట. అది కాచు, అది ఒరిజినల్. అది పాన్లో వేసుకోవాలి మనం. సహజంగా వేసుకుంటే ఆ కిల్లి ఆయుర్వేదంలో ఏమైతే చెప్పారో తాంబూలానికి ఆ ఉపయోగాలన్నీ వస్తాయి అన్నమాట. మనకి ఆకుకూరలు చాలా రకాలు ఉంటాయి మనకి. మామూలుగా మనం గోంగూర, తోటకూర ఉన్నాయనుకోండి, తోటకూరలో తెల్లదే ఉంటుంది, చిలక తోటకూర ఎర్రదే ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అలాగే గోంగూరలో కూడా తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని మనం పిలుస్తాం. ఇదేమో మొత్తం అంతా కాండం కూడా ఆకుపచ్చగా ఉంటుంది, దీన్ని తెల్ల గోంగూర అంటారు. ఇదేమో ఎర్ర గోంగూర. ఇది కాండం అక్కడక్కడ కనుపుల దగ్గర ఎర్రగా ఉంటుంది, అందుకని ఎర్ర గోంగూర అంటారు. ఇది మామూలుగా ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అలాగే మీకు మొక్క అంతా ఎర్రగా ఉన్న గోంగూర ఎక్కడ చూసారు మీరు? ఇది మొత్తం కాండం అంతా ఎర్రగా ఉంటుంది. ఇది గోంగూర తినేది. ఇది దీనికన్నా మంచిది అనమాట. మామూలుగా మనం ఎర్రగా ఉంటే మంచిదని అనుకుంటుంటాం. అరటిపళ్ళు మామూలుగా ఉన్న దానికి ఎర్రటిపళ్ళకి మంచిది అనుకుంటే ఎలా అనుకుంటామో అలాగే ఈ గోంగూర ఇలా ఎర్రగా ఉన్న దాంట్లో ఇంకా మంచిది. మామూలుగా ఏంటంటే మనకు ప్రోటీన్ తయారవ్వాలనుకోండి అమైనో యాసిడ్స్ ఉండాలన్నమాట. అవి అమైనో యాసిడ్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కడా లేనిది ఒక రకం మాత్రం ఇందులోనే ఉందన్నమాట. ఇందులో పుష్కలంగా ఉంది. ఆ ఒక రకం ఇందులోనే దొరుకుతుంది. అది ఏంటంటే ఇది రక్తం బాగా పడుతున్నాం, రక్త వృద్ధి కలుగుద్ది. అలాగే మన నాలుగే చెప్పేస్తామండి ఏది తినాలో వద్దు అనేది. మనకు అక్కలేనేమో మన సెన్స్ చెప్తూ ఉంటుంది. మనకేం కావాలో మనకి కావాల్సినట్లు తినమంటుంది, అక్కడనే వద్దని చెప్పేస్తుంటుంది. సో అది మనం కొంచెం సెన్స్ మనం శ్రద్ధ పెడితే తెలుస్తామండి ఏం తినాలి ఏం తినకూడదని. నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. ఫ్రీ అయింది, కొద్దిగా ఫ్రీ అయింది. నడవడానికి కూడా కొద్దిగా ఫ్రీ అయింది. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు. ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇవ్వండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు
ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. మందులు బాగా పనిచేస్తున్నాయండి. ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక మాకు. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి.